నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు. మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకొస్తుందని వెల్లడి. సీఎం క్యాంపు కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు. వేమన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు. అంబేద్కర్ మహనీయుని విగ్రహ ఏర్పాటు అభినందనీయం. దళిత సంఘ నేతలను సత్కరించిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రధాని మోడీ రామమందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల మండిపాటు. రామ్ గోపాల్ వర్మ కేసులో సిఐడి విచారణకు హాజరైన తెలుగు యువత నేతలు. అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని టీడీపీ నేతల డిమాండ్. తమ ప్రభుత్వం బలహీన వర్గాల రూపురేఖలు మారుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం మాట్లాడారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదన్నారు. అంబేద్కర్ భావజాలంతో ముందుకు సాగుతుంటే పెత్తందార్లు ఓర్వలేకపోతున్నారని సీఎం విమర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో ఆకట్టుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరించడం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యు సర్. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. యోగి వేమన జయంతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘ సంస్కర్త వేమన అని ఆయన గుర్తు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని, అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నాయకులను అభినందిస్తూ నవభారత్ నగర్లో ఎమ్మెల్సీ యేసురత్నాన్ని నవ్యమాదిగ చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామాలలో సైతం విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కులమతాలకు అతీతంగా స్మరించే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో దళితులు సైతం పదవులను అనుభవిస్తున్నారన్నారు. ఏ దేశంలో లేని విధంగా
అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏపీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జగన్ చరిత్ర సృష్టించారన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చేయూతనందించే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మిర్చాడ్ డైరెక్టర్ ప్రభు, నవ్యమాదిగ చర్మకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బేజండ్ల సుబ్బారావు, ఖమ్మంపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దేశం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని మరి కాపీ కొడుతూ మరి ఇదే దారిలో చాలా దేశాల రాజ్యాంగాలు కూడా తయారు చేసుకున్నది మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ, నిజంగా ఈ సందర్భంగా మరి ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో కూడా లేని ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు. భారతదేశంలో మరి ఈ రోజున ఇంత గొప్ప విగ్రహాన్ని తయారు చేసేసి మరి ఈ రోజున ఓపెన్ చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా నేను నా బంధువులందరూ కూడా కుల బంధువులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అందరి తరఫున కూడా మరి నేను వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, ఏ ప్రభుత్వం చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపుగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈరోజు ఒక చరిత్ర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించాడు. మరి ఈ 2024లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చరిత్రలో నిలబడాలని, చరిత్ర సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలు చేసి మరి ఎన్నో ఇబ్బందులు పడి మరి ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవం పెరగాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ విగ్రహం మరి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్షా సమావేశం కొత్తపేట మల్లయ్యలింగ భవన్లో జరిగింది. నగర కార్యదర్శి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్ష సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మోడీ మద్దతుతో జగన్ 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టిన డబ్బును వాడుకొని జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో మహిళలు దోపిడీలకు, అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం కట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పిన ముప్పాళ్ల, రాజ్యాంగ విలువలను మంటగలిపిన జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే నైతిక హక్కు, మోడీకి రామ మందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన జాతికి పట్టిన చీడపురుగులు మోడీ, జగన్ అని ముప్పాల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సొంత భావాన్ని నిలువున చంపించినటువంటి ఒక క్రూరుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ, అక్కడ మోడీకి రామాలయాన్ని ప్రారంభించే హక్కు లేదు. ఎవరో ఒక మహానుభావుని చేత ఓపెన్ చేయించాలి తప్ప ఈ దుర్మార్గులిద్దరూ ఓపెన్ చేస్తున్నారు. అది రామ్ గోపాల్ వర్మ కేసులో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ్ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులు పొన్నం రవీంద్రబాబు, శ్రీరామ్ రాజు ఆనంద్తో కలిసి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి పొన్నం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తెలుగు యువతపై సిఐడి పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనకు ఏపీలో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అధినేత బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతి పరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఆయనకు నోటీస్ ఇచ్చి ఈ పూట విచారానికి పిలిపించడం జరిగింది. టీపీసీఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా
ఒక రకంగా హింస పెడతాం. ఈ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు యువత నేతలను హింసగా పెడుతున్నాం. హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. తప్పకుండా జగన్ రెడ్డి ఇట్లాంటి చెత్త పరిపాలన చేసి బంగాళాఖాతంలో ఆయనకందరికి ఆయనే కలిసిపెట్టుగా తయారైపోయాడు ప్రభుత్వం కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని కించపరిచే విధంగా సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రామ్ గోపాల్ వర్మ ఇంతకు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్తాము, ఎక్కడా తగ్గేది ఉండదు. ఎందుకంటే ఎన్ని వేధింపులకు గురి చేసిన వైఎస్ఆర్ పార్టీ మేమైతే భయపడం. ఎందుకంటే ఈరోజు చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మరి వాళ్ళు నాకు సొంత వాళ్ళు అన్నట్టు మాట్లాడతాడు సభల్లో ఈ ముఖ్యమంత్రి. ఈరోజు నేను మైనార్టీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిగా నాకు శుక్రవారం అనేది చాలా పవిత్రమైన దినం. ఈరోజు నన్ను నమాజ్ కూడా చేసుకోనీయకుండా ఎన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా వేధించారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతి రాజధానిలో 150 ఎకరాల్లో 125 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించి తలపెట్టిన అంబేద్కర్ శృతివర్ణాన్ని నిర్వీర్యం చేసి ఇరుకైన రోడ్లలో నగరంలో ఒక మున్సిపాలిటీ స్థలంలో పెట్టి ఈరోజు దాన్ని నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం చేసి అంటున్నారు. మీరు ఈ రకంగా ఎవరైతే మన ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరుల్ని సిఐడి కేసులో పెట్టుకుని ఒక పక్కన సిఐడి ఆఫీసులో ఇబ్బంది పెడుతూ విజయవాడలో విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా పౌర సమాజం గ్రహించాలా. దళితులపై దమనకాండ సాగించిన జగన్కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నగరంలో టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని, దళిత సంఘాల నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. కోడికత్తి కేసులో కోర్టుకు జగన్ అఫిడవిట్ కూడా ఇవ్వకుండా దళిత వ్యక్తి శ్రీనును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు దళితులపై దాడి చేస్తూ జగన్ దళితులపై దమనకాండకు పాల్పడుతున్నారన్నారు. దళితుల పేరుతో జగన్ భారీ అవినీతికి పాల్పడుతూ దళితులను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ లబ్ధి పొందేందుకే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోయిన ఎలక్షన్ ముందు కోడికత్తిన ఒక డ్రామా ఆడించి పీకేటీఎంతో అతనే ఒక దళితుడి చేత యాక్షన్ చేయించుకొని పాపం అభాగ్యుడికి ఇంతవరకు బెయిల్తో బయటికి రాకుండా 5 సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో మొక్కుతున్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. కోర్టు కూడా మీరు అఫిడవిట్ ఇస్తే అతనికి బెయిల్ ఇస్తామని చెప్పింది. అసలు ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఈ జగన్ రెడ్డిని. ప్రతిరోజునే ఒక దళితుడిని నువ్వు పొట్టలో పెట్టుకుంటున్నావు. రోజు దళితుల మీద ఇక్కడ ఈ రాష్ట్రంలో దమనకాండ జరుగుతుంది. రోజుకు హత్య చేపిస్తున్నావు. ఒక డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వరుసగా చూసుకో ఎన్ని హత్యలు చేయించావు చూడు నువ్వు ఈ రాష్ట్రంలో. ఇది పెద్ద దుర్మార్గమైన పరిపాలన చేస్తూ దళితులను పొట్టలను పెట్టుకొని ఈ విధంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తూ విగ్రహం పెట్టినంత మాత్రానికి ప్రజలు ఓట్లేదు, గుర్తుపెట్టుకో. ఎలక్షన్ ముందుకి దళితులు గుర్తొచ్చాడు. ఈ రోజున మన అంబేద్కర్ గారు ఈ ఎలక్షన్ ముందుగా ఉందని చెప్పిన ఆలోచనతోనే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మేము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు, మైనార్టీలు అందరూ బుద్ధి చెప్పే రోజు వచ్చిందని మేము తెలియపరుస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎల్ఐసి యూనియన్ నాయకులు సురేష్ అన్నారు. ఎల్ఐసి జాతీయకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్న భోజన సమయంలో ప్రదర్శన నిర్వహించారు. అరండలపేట ఎల్ఐసి కార్యాలయం వద్ద జరిగిన ప్రదర్శనలో సురేష్ మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎల్ఐసిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. 25 ప్రైవేటు కంపెనీల పోటీలను తట్టుకుని ఎల్ఐసి పాలసీదారులకు సేవలు అందిస్తుందన్నారు. పాలసీదారుల చెల్లింపుల కోసం ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేసి సేవలు అందిస్తుందన్నారు. ఎల్ఐసి 45.4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో ఎల్ఐసిని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత 68 సంవత్సరాలుగా ఎల్ఐసి ముఖ్యంగా పాలసీదారుల ప్రయోజనాల కోసం అలాగే దేశ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ క్లెయిమ్స్ పరిష్కారంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలిచింది. అలాగే 2000 సంవత్సరం నుంచి
25 కంపెనీలు ఈరోజు మార్కెట్లో ప్రవేశించాయి. ఈ 25 కంపెనీలతో పోటీ పడుతూ గత 23 సంవత్సరాలుగా సుమారుగా ఒక 70% మార్కెట్ వాటాతో అటు ప్రీమియం ఇన్కమ్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పాలసీస్లో కానివ్వండి మార్కెట్ లీడర్గా ఉంటూ ఈ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని ప్రభుత్వ విధానాలు లేకపోతే IRDA చర్యలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరిచే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పోటీని తట్టుకొని పాలసీదారుల సేవ కోసం తిరుగులేని శక్తిగా మార్కెట్లో LIC నిలిచింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతర సమాజంలో ఇతర పరిస్థితులు సంభవించినప్పుడు LIC ఆదుకుంటమే కాకుండా క్లెయిమ్స్ పరిష్కారంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ని స్పెషల్ కౌంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ క్లెయిమ్స్ చెల్లించే విధంగా LIC అనేక చర్యలు తీసుకుంది. సినీ నటుల అభిమానులు సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా చైతన్యం కావాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థలో అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని కోరారు. రాజకీయాలకు మనం దూరంగా ఉన్నా మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని ముందు తరాలు వారు భవిష్యత్తును సైతం నిర్ణయించే రాజకీయాల్లో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సయ్యద్ షర్ఫుద్దీన్, సోమి ఉదయ్ కుమార్, నండూరి స్వామిలను అభినందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు సోమి శంకర్రావు, గడ్డం రోసయ్య, తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు. మనకు రాజకీయాలు అవసరం లేకపోయినా మనం ఈ రోజున కడుతున్నటువంటి కరెంటు బిల్లు గతంలో 100 వచ్చేది, ఈరోజు 300 వచ్చేది. అలాగే నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్రాభివృద్ధి కానివ్వండి, ఇలాగా ప్రతిదీ కూడా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో యువత సినిమా నటుల అభిమానులు కూడా రాజకీయంగా చైతన్యవంతులై ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి అనే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే సినీ పరిశ్రమలో సినిమా నటులు అందరూ కూడా చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా సహృదయమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వాళ్ళందరూ మంచి స్నేహితులు. అలాగే మనం కూడా అభిమానులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసనైంది కాబట్టి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర నాస్ సెంటర్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగిన యాత్రలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. జిల్లాకు బీజేపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిమ్స్ ను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, చూపుడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజల అభీష్టం మేరకు భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 6 రాజధానులు అనే విషయాలపైన ఏవైతే డీవియేట్ చేస్తున్నారో ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పాలనని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి బీజేపీ యొక్క మార్కుని ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో తీసుకురావడం కోసమే ప్రజలకి బీజేపీని భారతీయ జనతా పార్టీ జెండాని మరింత చేరువ చేసే క్రమంలోనే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కేంద్రంలో 3వసారి మన నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ప్రధానమంత్రి కాబోతున్నారు, ఈ రాష్ట్రంలో కూడా 3వ ప్రత్యామ్నాయం కింద నేషనల్ పార్టీస్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేజర్ సీట్లు అంటే కీలకమైన భూమిక రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయబోతున్నది. అందరూ అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో నా దృష్టిలో కనీసం 5-6 సీట్ల పైన వస్తాయి ఈ భారతీయ జనతా పార్టీకి. అట్లనే అసెంబ్లీలో కూడా ఈసారి గణ్యంగా 30-40 సీట్లు దాదాపు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆశీర్వదించుకుంటున్నాం. ఒక్కసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో 3వసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మన గుంటూరుకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎయిమ్స్. ఆ ఎయిమ్స్లో దేశంలోనే మంచి ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అతి తక్కువ ఖర్చులో వస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అది ఎలా అయినా
పాడైపోవాలన్నట్టుగా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కనుక ప్రజలు మీరు వీటిని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేస్తే వాటి కూడా స్టిక్కర్ ప్రభుత్వం వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. కనుక ఒక్కసారి ప్రజలు మేలుకొని అసలు నిజాన్ని తెలుసుకొని మోడీ గారికి మరొకసారి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీను అయిన తల్లి సావిత్రి, అన్న సుబ్బరాజు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు జనం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జనం పార్టీ అధ్యక్షుడు కంబం ఆనంద్ కుమార్ చెప్పారు. చుట్టుగుంటలో కంబం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ కోడికత్తి డ్రామాతో దళిత యువకుణ్ణి ఇరికించారని ఆరోపించారు. జగన్ కోడికత్తి దాడితో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారన్నారు. దాడిలో గత 5 సంవత్సరాలుగా శ్రీనుకు బెయిలు రాకుండా చేసి జైల్లోనే చంపే కుట్ర జరుగుతుందన్నారు. శ్రీను తల్లి, అన్న తన కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జైల్లో కోడికత్తి శ్రీను చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు జనం పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. జగన్ను గెలిపించిన దళితులే రానున్న రోజుల్లో గద్దె దింపుతారని హెచ్చరించారు. జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీనుని సాక్ష్యాధారాలు బయటకు రాకుండా ఉండేదానికి జైల్లోనే చంపేస్తారనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది మా అందరికి కూడా. వైఎస్ జగన్ రెడ్డి, నీకు సవాల్ చేస్తున్నాను. ఒకప్పుడు నిన్ను ఓట్లేసి గెలిపించిన ఈ చేతులే రేపు చరిత్రను తిరగరాస్తున్నాయి. నిన్ను గద్దె నుంచి కిందకి లాగేస్తాం. మేము గెలిపించిన మేమే నిన్ను ఓడిస్తాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఛాలెంజ్. జనం పార్టీ తెలియజేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. నిన్ను పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా మారు. మా ఓట్లతో అధికారాన్ని సాధించిన నువ్వు, గద్దెనెక్కిన నువ్వు తిరిగి మమ్మల్ని అణిచేస్తా ఉన్నావు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది దళితులు చనిపోయారు నీ వల్ల. శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రా ముగింపు కార్యక్రమంలో జనసేన నాయకులు శివనాగేంద్రం పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రా ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎలక్ట్రికల్ బైక్లను జనసేన నాయకులు శివనాగేంద్రం అందించారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. డ్రా విజేతలకు మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వీళ్ళు ఉన్న బ్రాంచులు అన్నింటిలో కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ప్రతి 1000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల అందరికీ సంతోషంగా ఉంది. ఈరోజు మమ్మల్ని పిలిచి మా చేత ఈ గిఫ్ట్ ఇప్పి వాళ్ళకి ఇవ్వటం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండి ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరిగిందండి. 37 ఎలక్ట్రికల్ స్కూటీలు డ్రాలో ఈరోజు గుంటూరు మొత్తం 3 కస్టమర్కి గెలుపొందారండి. ఈరోజు 2 స్కూటీలు మన జనసేన పార్టీ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాణికరావు గారు తరపున ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసు శివనాగేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మురళీధర్ అనే కస్టమర్ ఒకరు, మరి తబుసియా గారు అనే కస్టమర్ ఈరోజు వచ్చారండి. వాళ్ళకి బండి ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. జనవరి 2వ తారీఖు మేము ఫోన్ చేశారు శుభమస్తు వాళ్ళు మధ్యాహ్నం పూట. అప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకున్నారని చెప్పారు. మేము నమ్మలేకపోయాము. చాలా ఆనందంగా ఉంది. మేము ఏ షాపింగ్ చేసినా మా షాపింగ్ డెస్టినేషన్ వచ్చేసి శుభమస్తునేనండి. ఇక్కడ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అవి దొరుకుతూ ఉంటాయి. మేము ఎప్పుడు చేసే పర్చేస్కి వాళ్ళ చాలా ఉపయోగంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంగన్వాడీల నిరవధిక సమ్మెకు పలు ప్రజా ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా శంకరవిలాస్ సెంటర్లో సంతకాల సేకరణ చేపట్టాయి. అంగన్వాడీలు గత 38 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. జీతాలు మాత్రం పెంచేది లేదని ప్రభుత్వం కర్కశంగా చెప్పడం సరికాదని ఎల్ఐసి యూనియన్ నేత సురేష్ ఆరోపించారు. అంగన్వాడీలకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. జీతాలు పెంపుదలపై సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకుని ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సురేష్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో అనేక పద్ధతుల్లో సేవలందిస్తూ తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని చేరదీసి వాళ్ళ ఆలనా చూసి అటువంటి చిన్న చిన్న పిల్లలకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం సమంజసం కాదు. వాళ్ళు అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసుకుని చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే తొలగిస్తామని బెదిరించి నోటీసులు అందజేయడం, ఈ రకమైన పద్ధతులు సరైనవి కాదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళతో చర్చించి వాళ్ళ డిమాండ్స్ని వెంటనే ఆమోదించి వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందువల్ల మేము ఎంప్లాయీస్ యూనియన్స్గా వైసీపీ గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ కోరారు. పాత గుంటూరులో స్టార్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని లాల్ జాన్ బాషాకి కేటాయించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింలకు ఎలాంటి స్థానం కల్పించలేదన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,20,000 మంది ముస్లిం ప్రజలు ఉన్నారని, వారి ప్రతినిధిగా ముస్లిం అభ్యర్థికి స్థానం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు ఎంపీ స్థానాన్ని కేటాయించాలన్నారు. ముస్లిం పక్షపాతిగా ఉన్న జగన్ పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి నా యొక్క విన్నపం ఏమనగా, ఈ గుంటూరు పార్లమెంట్లో 1991లో లాల్జాన్ బాషా గారు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా గుంటూరు పార్లమెంట్లో ఎవరికి కూడా ఇంతవరకు ఎంపీగా సీటు కేటాయించిన సందర్భాలు లేవు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో సుమారుగా 2,20,000 జనాభా కలిగి ఉన్న ముస్లిం జనాభా. కాబట్టి మన గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక చిన్న ఆలోచనతో ఈ గుంటూరు పార్లమెంటుకి ఒక ఎంపీగా ఒక ముస్లిం మైనారిటీ కేటాయిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపము. దళిత సంఘాలు విజయవాడలో నూతనంగా ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా తరలివెళ్లాయి. మార్గ మధ్యలో పలు గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో కలిశారు. ఈ పాదయాత్రలో బత్తుల దేవానంద్, భీమ్సేన సేవాదళ్, నల్లపు నీలాంబరం, బద్రి ప్రత్యూష సుబ్బారావు, విల్సన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి సంతానాన్ని కూడా దీవించి ఇటు గొప్ప ఆశయాల కొరకు వారు జీవించినట్లు నిరంతరము కృపనివ్వండి. ఈ దినమున ఇక్కడ మీ కుమారుడు అనేకులు తండ్రి గొప్ప ఆశయానికి నాయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు దీన్ని సంకల్పించారో వారి అంతర్భావం ఏమిటో మాకు తెలియదు. కానీ బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణలో 19వ నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారుడు గింజుపల్లి శివప్రసాద్ను సత్కరించారు. సభకు సంస్థ ఉపాధ్యక్షుడు వేమలపల్లి విఠల్ అధ్యక్షత వహించారు. అతిథులుగా సంస్థ అధ్యక్షుడు గంటా పున్నారావు, రాజకీయ విశ్లేషకుడు అడుసుమల్లి శ్రీనివాసరావు, అప్పసాని రాజేష్, చలనచిత్ర నిర్మాత ముప్ప అంకమ్మరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, సంస్థ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్, కాజగడ్డ తదితరులు పాల్గొని శివప్రసాద్ను సత్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ యువ కళాకారుడు పెద్ది రామారావు రచనకు కోట్ల హనుమంతురావు దర్శకత్వం వహించిన తెలుగు వైభవం నాటిక ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Admissions closed. Sir, please, sir. Admissions closed. Sir, 2 lakhs difference of 1 seat, sir. Admissions closed. Sir. ఏంటయ్యా తెలుగు పాట సార్. సార్ సీట్లు ఖాళీగా ఉన్నాయి సార్. సార్ మీ పిల్లల్ని చేర్పించండి. తెలుగు భాష గురించి గొప్పగా నేర్పిస్తాను సార్. మధ్యాహ్నం భోజనం కూడా మేమే పెట్టిస్తాం సార్. కావాలంటే కంచాలు కూడా మేమే కడిగిస్తాం. చెంపుతో పక్కనే కొండలో ఉన్న నీళ్లు తీసేస్తే ఏమాత్రం భేషజం లేకుండా పూర్తిగా గడగడ నీళ్లు తాగి నీకేం కావాలి, నీకు అన్నీ అందుతున్నాయా లేదా, నువ్వు హాయిగా ఉన్నావా లేదా అని అడిగితే ఆవిడ పొరపాటున నాకు రేషన్ సరిగ్గా రావట్లేదని చెప్పింది. సరే ఆ రేషన్ టేబుల్ తీసుకొచ్చారు, ఆయన మందులించాడు. అయితే ఆయన ఏమి శిక్షించలేదు, మందులించి ఆవిడకి అన్ని సక్రమంగా వచ్చలేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకొస్తుందని వెల్లడి. సీఎం క్యాంపు కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు, వేమన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు. అంబేద్కర్ మహనీయుని విగ్రహ ఏర్పాటు అభినందనీయం. దళిత సంఘ నేతలను సత్కరించిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రధాని మోడీ రామమందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల మండిపాటు. రామ్ గోపాల్ వర్మ కేసులో సిఐడి విచారణకు హాజరైన తెలుగు యువత నేతలు. అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని టీడీపీ నేతల డిమాండ్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.